రైతు రుణమాఫీ ఏ మాత్రం ఉపయోగమైనటువంటి వాగ్దానం, ఏ మాత్రం ఉపయోగం లేనటువంటి చర్య. చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ పెట్టాడు, అటు కేసీఆర్ గారు రైతు రుణమాఫీ పెట్టారు, ఇంకా దేశంలో అనేక రాష్ట్రాల్లో అనేక మంది ముఖ్యమంత్రులు రైతు రుణమాఫీ చేశారు. ఏం ఉపయోగపడింది? ఎంతమంది రైతులకి జీవితం స్థిరపడిపోయింది ఆ ఒక్క రుణం మాఫీ అవ్వడం మూలంగా? పైగా బ్యాంకుల దృష్టిలో చాలా పెద్ద విలన్లు అవుతున్నారు రైతులు. అంటే పచ్చిగా చెప్పాలంటే బేవాసిగాళ్ళ కనిపిస్తున్నారు వాళ్ళకి బ్యాంకుల వాళ్ళ దృష్టిలో. రైతుకి ఒక్కటే తెలుసండి, తల్లికి తన బిడ్డ క్షేమం మాత్రమే ఎంత ముఖ్యమైందో రైతు కూడా అంతే. తాను నాటిన విత్తనం మొలకెత్తి పెద్దదై ఫలాలనివ్వాలి. అది వరి అయితే వరి, చెరుకు అయితే చెరుకు, పత్తి అయితే పత్తి, ఇంకో కూరగాయలు అయితే కూరగాయలు, పూలు అయితే పూలు. ఏదైతే తను ఆశించి విత్తనం నాడుతాడో అది సఫలీకృతమై తన చేతికి ఫలాలు అందాలి, అమ్ముకోవాలనేటువంటి ఒక ఉన్నతమైన ఒక పవిత్రమైనటువంటి ఆశయంతో అతను తన దైనందిన జీవితాన్ని గడుపుతాడు. ఒక ఉద్యోగస్తులాగా లంచం కోసమో లేదా ఒక మంత్రిలాగా కమిషన్ల కోసం అతను పనిచేయడు. కేవలం తన నాటిన మొక్క పెద్దదై అది ఫలితాన్ని ఇచ్చి ఎంతో కొంత తనకు కూడా లాభపడితే చాలనుకుంటాడు. కానీ నాకు ఎంత లాభం కావాలని కోరుకున్నటువంటి మహా మనిషి రైతు. భగవంతుడి స్వరూపం మనం ఎప్పుడైనా మనిషి రూపంలో చూడాలి అనుకుంటే చాలా మంది రైతుల్లో చూడొచ్చు. కాళ్ళకి దండం పెట్టడం, వాళ్ళకి పాలాభిషేకం చేయడం అనేది చాలా తక్కువ విషయం. దిక్కుమాల సినిమా యాక్టర్లందరికీ కూడా మీరు పాలాభిషేకాలు చేస్తున్నారు, దిక్కుమాల క్రికెటర్లందరికీ కూడా, లక్షల కోట్లు గడిస్తున్న క్రికెటర్లందరికీ కూడా మీరు పాలాభిషేకాలు చేస్తున్నారు. కానీ ఏ ఒక్కడు కూడా ఒక్క రైతును కూడా సరిగ్గా పలకరించట్లేదు. ఇప్పటికీ దైనందిన జీవితం గడుపుతున్నటువంటి ఒక వర్గం ఏదైనా ఉందంటే రైతు వర్గమే. మీరు చూడండి, సినిమా యాక్టర్లు విచ్చలవిడిగా సంపాదిస్తున్నారు, క్రికెటర్లు, రాజకీయ నాయకులు అయితే ఇంక చెప్పక్కర్లేదు, మాఫియా వాళ్ళు, ఇసుక మాఫియా వాళ్ళు, స్మగ్లర్లు, రిలయన్స్ లాంటి సంస్థ అధినేతలు ఈ రైతులను అడ్డం పెట్టుకుని సంపాదిస్తున్నారు. అది అన్నిటికంటే బాధాకరమైనటువంటి విషయం. ఒక రైతేనండి తను పండించినటువంటి బంగాళదుంప కిలో 10 రూపాయలు, 15 రూపాయలు, 11 రూపాయలు, 12 రూపాయలు ఇలా బేరమాడి అతన్ని జీవితం మీద విరక్తి పుట్టేట్టుగా చేసి అతని దగ్గర నుంచి ఆ పంట లాక్కెళ్ళేటువంటి సంస్థలు, మెక్డొనాల్డ్ లాంటి సంస్థలు కిలో 11-12 రూపాయలకు కొన్నటువంటి వాళ్ళు 100 గ్రాముల్ని 200 రూపాయలకు అమ్ముతారు. మనం హ్యాపీగా ఆనందంగా ఫ్రెంచ్ ఫ్రైస్ పేరుతో కొనుక్కుని తింటుంటాం. టమాటా రైతు రక్తాన్ని పీల్చి కొనుక్కునేటువంటి ఆ పంటని మన టమాటా కెచప్ల పేరుతోటి ఎంత డబ్బైనా కొంటుంటాం. ఎయిర్పోర్ట్లో, రైల్వే స్టేషన్స్లో, సినిమా హాల్లో, మల్టీప్లెక్స్లో మీరు తినే ప్రతి దాంట్లో టమాటా కెచప్ ఉండాల్సిందే. టమాటా కెచప్లు అయితే మనకి దిగదది. ఇంత చిన్న ప్యాకెట్ మహా ఉంటే 2 గ్రాములు, 5 గ్రాములు, 10 గ్రాములు ఉంటుంది దాని బరువు. కిలో టమాటాలు 11 రూపాయలకు, 10 రూపాయలకు, 20 రూపాయలకు కొన్నటువంటి వాడు ఆ 5 గ్రాముల ప్యాకెట్ని 10 రూపాయలకు అమ్ముతాడు. ఆనందంగా కొంటాం, అస్సలు మనసుకి ఎంత బాధ కలగదు. కానీ మార్కెట్కి వెళ్ళి 1 కిలో కూరగాయ కొనాలంటే 100 రకాల బేరాలాడి పుచ్చులను తీసేసి, అవి తీసేసి, ఇవి తీసేసి, చివరికి వాళ్ళకి జీతాలే లేకుండా తీసేస్తున్నారు రైతులకి.